హలో అండి అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా ఒంగోలు జిల్లాలో టీడీపీలో చాలా కీలకమైన నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యగావించబడ్డారు. మనందరికీ తెలుసు ఆయన తన ఆఫీసులో ఉండగా కొంతమంది దుండగులు వచ్చి ఆయన దారుణంగా చంపి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ కేసుని పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. అలాగే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే తమ సొంత ప్రభుత్వం అధికారంలో ఉండి తమ సొంత కార్యకర్తలను కాపాడుకోలేకపోతే క్యాడర్లో ఒక రకమైన అసంతృప్తి వస్తుందని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూడా ఈ కేసుని చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి పోలీసులకి అయితే ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా పోలీసులు ఈ కేసులో ఎవరెవరు సంబంధం ఉన్నారు, అంటే ఈ హత్య చేసిన వాళ్ళు ఎవరు, ఈ హత్యకు సంబంధం ఉన్న వాళ్ళు ఎవరు అని చెప్పేసి పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఈయన కేసులో రేషన్ మాఫియా చాలా కీలకంగా వ్యవహరించింది. రేషన్ మాఫియానికి అడ్డు తగిలాడు అని చెప్పేసి ఈయన్ని చంపేశారని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తుంది. అందులో భాగంగా ఈ రేషన్ మాఫియాకి సంబంధించిన కొంతమంది అనుమానితులను తీసుకొని విచారిస్తున్నారు. అందులో భాగంగా గుంటూరు జిల్లాకి సంబంధించిన పొన్నూరు పట్టణానికి అలాగే నిడమనూరు అని చెప్పేసి ఒక ఊరు ఉంటుందంట. ఆ ఊర్లో ఒక ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే గోపి, అమీర్ అలాగే అశోక్ అని చెప్పేసి ఈ ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తున్నారు. ముఖ్యంగా ఈ హత్యతో వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా, అలాగే హత్య చేసిన వాళ్ళకి వీళ్ళు ఏమన్నా సహకరించారా అనే విధంగా అయితే పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. పోలీసులు దాదాపు హత్య జరిగిన 24 గంటలు అవుతున్నా కానీ ఆ హత్య చేసిన వాళ్ళని పట్టుకోవడంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే హత్య చేసి వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో తెలియదు. అర్థమైంది. ఇప్పుడు ఒక వ్యక్తిని పట్టుకోవాలంటే రకరకాల సీసీ కెమెరా ఎనాలిసిస్లు అవన్నీ చేయాలి. అయితే పోలీసులకి లేట్ అవుతుంది అనమాట. వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నారా, వేరే ప్లేస్కి వెళ్ళిపోయారా అనే విధంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఎవరెవరైతే అనుమానితులు ఉన్నారో, ముఖ్యంగా ఆయన రేషన్ మాఫియాకి అడ్డు తగిలారు కాబట్టి పొన్నూరు రేషన్ మాఫియా చాలా స్ట్రాంగ్ అంట. అందుకోసం దానికి సంబంధించిన ఒక ముగ్గురు యువకుల్ని అదుపులోకి తీసుకొని వాళ్ళని అయితే విచారిస్తున్నట్లయితే మనకైతే అర్థమవుతా ఉంది. చూడాలి మరి సాయంత్రం వరకు కూడా ఏదో ఒక అవుట్కమ్ అయితే వస్తుంది. ప్రస్తుతానికైతే వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి సమాచారం సేకరించి ఈ కేసుతో ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.